ఇప్పుడు బట్టల షాప్ పోయినామనుకో ఆయన బట్టలు చూస్తాడా, జెత్తి చూస్తాడా, బూట్లు చూస్తాడా? బట్టలు చూస్తాడు. బట్టల షాపే చూస్తాడు. అవునా కదా? ఎందుకంటే ఆ రకరకాల ప్రొఫెషనల్లా వాళ్ళు అక్కడ పోయినప్పుడు అదే చూస్తారు. ఆ బట్టలు అమ్మటానికి ఎప్పుడు బట్టల మీదనే ఉంటుంది. అంటే ఎటువంటి మోడల్స్ వేసుకున్నటువంటి డ్రెస్ వేసుకొని వచ్చాడు, ఈయన ఎటువంటి బట్టలు ఈయన చూపెడితే ఈయన కొనగలుగుతాడు, ఈయనకి ఎటువంటి బూట్లు చూపెడితే కొనగలుగుతాడు, ఈయనకి ఎట్లాంటి కటింగ్ చేపిస్తే బాగుంటుంది, ఈయన హెయిర్ స్టైల్ ఎట్లుంది, వీటి మీద ఫోకస్ ఉంటుంది. మనం అందరం ఏ బిజినెస్లో ఉన్నాము? స్టైల్లో ఎవరిని తేవాలి? స్టైల్లకి మనుషులు అంతే కదా? మనుషులు ఇస్తామా ఇంకేమన్నా? మనుషులేనా? అయితే మన మైండ్ సెట్ ఎప్పుడు ఎట్లా ఉండాలి? ఈ మనుషులు ఈ బిజినెస్ తీసుకుంటే చేయగలుగుతారా అని కొంచెం అయితే మనము ఫోకస్ చేయాలి కదా వాళ్ళ మీద. అవునా కదా? ఇంకా ఎట్లా పడితే అట్లా ఇక అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే ఇట్లా తెలుగు వాళ్ళని తెచ్చినామనుకో తీసుకుంటాడు యాక్సెప్ట్ తీసుకుంటారా? అంటే ఒక డ్రీమ్ ఉన్న వ్యక్తిని తీసుకురావాలి వీళ్ళకి. అంటే నేను పని చేస్తే నాకు డబ్బులు సరిపోతలేవు, ఈ పనితో పాటు ఇంకో పని ఏదైనా చేస్తే నాకు ఇక్కడ కొంచెము డబ్బులు ఎక్కువ వస్తే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ పోతాయి అనే కోరిక ఉన్నోళ్ళని తీసుకురావాలి. విన్నా? ఇప్పుడు అమ్మ నాన్న తాత నాన్నమ్మ డబ్బులు సంపాదించి ఆ డబ్బు బాగుండి ఇంట్లో కూర్చొని ఉంటారు కదా, వాళ్ళని తీసుకొస్తే చేస్తారా పని? ఎందుకు చేయాలి? డబ్బు అవసరం లేదు, అది అసలు ఏ డ్రీము లేదు. అవునా కదా? మరి మనం ఎట్లా ఉండి మనుషులను తేవాలి? డబ్బు కోసం ఆలోచించే వాళ్ళని, పని కోసం ఆలోచించే వాళ్ళని తీసుకొని రావాలి. ఎట్లా పడితే అట్లా ఇట్లా తెస్తే సక్సెస్ అనేది కాము. సో ఇట్లాంటి మనుషుల బిజినెస్ కాబట్టి మనుషులకి ఏది చెప్తే వాళ్ళు వస్తారు, మనం ఎట్లాంటి యాటిట్యూడ్తో ఉంటే వాళ్ళు మన మాట వింటారు అనే విషయాలు ఇట్లా ఉంటాయి మనం ఈ బిజినెస్లో. అట్లాంటప్పుడు ఇంట్లో కొన్ని మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే ఫస్ట్ మన వేషధారణ. ఇప్పుడే చెప్పినాను కదా, వ్యవసాయమైనా సాఫ్ట్వేర్ యాటిట్యూడ్ కూడా సాఫ్ట్వేర్ అయినా వ్యవసాయం అయినా ఒక యాటిట్యూడ్ కూడా పోదు. అవునా కదా? సో ఇక్కడ కూడా మనం పీపుల్స్ కూడా మాట్లాడాలి, పీపుల్స్ని కలవాలి. కాబట్టి మనం ఫోకస్ చేయాలి ఈ పాయింట్ మీద. ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర పోయినప్పుడు మనకు ఒక డ్రెస్ కోడ్ అనేది ఉన్నది. మనకి ఇక్కడ ఒక గ్రేట్ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది. ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కంపెనీ మాత్రం నంబర్ 1 కంపెనీ, అట్లాంటి డౌట్ లేదు. మనకి ఇలా